ఈ వీడియోలో తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. తెలుగు అక్షరము నీ, నీకి కావొత్తు ఏ విధంగా రాయాలి? ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, కే, ఈ, కి ఈ విధంగా రాయాలి. అలాగే నీ అక్షరము, ఈ అక్షరానికి ఒత్తు కావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, కే, హెచ్, ఈ, ఇన్కి ఇలా రాయాలి. ఇక్కడ సాధారణ కావొత్తు అంటే మామూలు కావొత్తు రాసాం కాబట్టి కే పక్కన హెచ్ రాయము. ఇక్కడ నీకి ఒత్తు కావొత్తు రాసాం కాబట్టి కే పక్కన హెచ్ రాయాలి. అలాగే నీ అక్షరము, ఈ అక్షరానికి గావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, జీ, ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము, ఈ అక్షరానికి ఒత్తు గావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, జీ, హెచ్, ఇంఘీ ఇలా రాయాలి. ఇక్కడ నీకి ఒత్తు గావొత్తు రాసాం కాబట్టి జీ పక్కన హెచ్ని రాయాలి. అలాగే నీ అక్షరము, ఈ అక్షరానికి చావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, సి, హెచ్, ఈ విధంగా రాయాలి. నీ అక్షరము, ఈ అక్షరానికి ఒత్తు చావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని కూడా ఇంగ్లీష్లో ఎన్, సి, హెచ్, నుంచి ఇలా రాయాలి. నీకు చావొత్తు, నీకు ఒత్తు చావొత్తు ఈ రెండు అక్షరాలను ఇంగ్లీష్లో ఎన్సిహెచ్ఈ అని రాయవచ్చును. ఈ నీకు చావొత్తు ఇటువంటి అక్షరాలను పలకడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ అక్షరాలను తెలుగులో ఎలా రాయాలి, ఇంగ్లీష్లో ఎలా రాయాలి మీకు చెప్పడం కొరకు ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము, ఈ అక్షరానికి జావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, జే, ఈ విధంగా రాయాలి. నీ అక్షరము, ఈ అక్షరానికి ఒత్తు జావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, జే, హెచ్, ఇలా రాయాలి. ఇక్కడ నీకి ఒత్తు జావొత్తు రాసాం కాబట్టి జే పక్కన హెచ్ని రాయాలి. అలాగే నీ అక్షరము, ఈ అక్షరానికి టావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, టీ, ఇలా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము, ఈ అక్షరానికి ఒత్తు టావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్, టీ,
హెచ్ ఈ ఠీ ఇలా రాయాలి. ఇక్కడ నీ అక్షరానికి ఒత్తు టా ఒత్తు రాసాం కాబట్టి టీ పక్కన హెచ్ని రాయాలి. అలాగే నీ అక్షరానికి డా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ డి ఈ విధంగా రాయాలి. నీ అక్షరానికి ఒత్తు డా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ డి హెచ్ డి ఇలా రాయాలి. ఇక్కడ నీ అక్షరానికి ఒత్తు డా ఒత్తు రాసాం కాబట్టి డి పక్కన హెచ్ని రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము ఈ అక్షరానికి అణా ఒత్తుని ఏ విధంగా రాయాలి. నీ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఎన్ నీ ఈ విధంగా రాయాలి. అలాగే నీ అక్షరము ఈ అక్షరానికి తావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ టీ ఇలా రాయాలి. నీ అక్షరము ఈ అక్షరానికి ఒత్తు తావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ టీ హెచ్ ఇలా రాయాలి. నీకి ఒత్తు తావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్టీహెచ్ఈ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము ఈ అక్షరానికి దావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ డి ఈ విధంగా రాయాలి. నీ అక్షరము ఈ అక్షరానికి ఒత్తు దావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ డి హెచ్ ఈ విధంగా రాయాలి. నీ అక్షరానికి ఒత్తు దావొత్తు రాసాం కాబట్టి డి పక్కన హెచ్ని రాయాలి. నీ అక్షరము ఈ అక్షరానికి నా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ నీ ఈ విధంగా రాయాలి. నీ అక్షరానికి నా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ఎన్ఈఈ నీ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము ఈ అక్షరానికి పావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ పి ఈ విధంగా రాయాలి. నీ అక్షరము ఈ అక్షరానికి ఒత్తు పావొత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ పి హెచ్ ఇలా రాయాలి. ఇక్కడ నీకి ఒత్తు పావొత్తు రాసాం కాబట్టి పి పక్కన హెచ్ని రాయాలి. అలాగే నీ అక్షరము ఈ అక్షరానికి బావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని
ఇంగ్లీష్లో ఎన్ బి ఈ బి ఇలా రాయాలి. నీకు బావొత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్బిఈ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము, ఈ అక్షరానికి మా ఒత్తు ఈ విధంగా రాయాలి, లేదా నీ అక్షరానికి మా ఒత్తు ఈ విధంగా కూడా రాయవచ్చును. ఈ అక్షరాలని ఇంగ్లీష్లో ఎన్ ఎం ఈ మీ ఈ విధంగా రాయాలి. నీ అక్షరానికి యావత్తు ఈ విధంగా రాయాలి. నీ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ వై ఈ నీ ఇలా రాయాలి. నీ అక్షరానికి రావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఆర్ ఈ ఇండ్రీ ఈ విధంగా రాయాలి. ఇటువంటి అక్షరాలను పలకడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మీకు ఈ అక్షరాలను తెలుగులోను ఇంగ్లీష్లోను ఏ విధంగా రాయాలి చెప్పడం కొరకు ఇక్కడ నేను రాసి చూపిస్తున్నాను. ఈ నీకు సంబంధించినటువంటి ఒత్తులలో కొన్ని అక్షరాలను చాలా ఈజీగా పలకచ్చు, కొన్నిటిని కష్టంగా పలకచ్చు, మరికొన్ని ఇంకా కఠినంగా ఉంటాయి. ఏ విధంగా రాయాలో మీకు ఇక్కడ రాసి చూపిస్తున్నాను. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము, ఈ అక్షరానికి లా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఎల్ ఈ ఇన్లీ ఈ విధంగా రాయాలి. నీ అక్షరము, ఈ అక్షరానికి వావత్తు ఈ విధంగా రాయాలి. వి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ వి వి ఈ విధంగా రాయాలి. అలాగే నీ అక్షరము, ఈ అక్షరానికి సావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఎస్ ఇన్సి ఈ విధంగా రాయాలి. నీ అక్షరానికి సావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఎస్ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. నీ అక్షరము, ఈ అక్షరానికి శావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఎస్ హెచ్ ఇన్షి ఇలా రాయాలి. నీ అక్షరము, ఈ అక్షరానికి షావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో ఎన్ ఎస్ హెచ్ ఇన్షి ఈ విధంగా రాయాలి. నీకి శావత్తు, నీకి షావత్తు ఈ రెండిటికి కూడా ఇంగ్లీష్లో ఎన్ఎస్హెచ్ఈ అని రాయాలి.